టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు వైసీపీ మంత్రి అవినీతిపై పోరాటం చేశారు ఓ నేత. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సీనియర్ లీడర్ అక్రమాల చిట్టాను బయట పెడతానని ప్రగల్భాలు పలికారు. ఇల్లీగల్ లేఅవుట్ల నుంచి ఇసుక దందా వరకు మెక్కిందంతా కక్కిస్తామని హడావుడి చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత దీనిపై గప్చుప్గా ఉన్నారు. ఇంతకీ ఎవరు ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? సొంత సామాజిక వర్గ పెద్దలు ఆ శాసనసభ్యుడి స్పీడ్కు బ్రేకులు వేశారా? నాడు అవినీతి అనకొండగా కనిపించిన సదరు సీనియర్ నేతను నేడు సచ్చీలుడిగా భావిస్తున్నారా? వాస్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. రాజకీయాల్లో ఈ రోజు మాటలు రేపుండవు. ఎన్నికల హామీలు అయినా, ప్రచార సభల్లో చెప్పిన విషయాలైనా నేతల మాటల వెనక ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోవటం ప్రజలకు సాధ్యం కాదు. వాస్తవానికి వైసీపీ 5 ఏళ్ల పాలనలో అప్పటి నేతలు అందిన కాడికి దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక, మట్టి, గ్రావెల్, మెటల్ ఇలా ప్రకృతి వనరులను చెరబట్టి దోచేశారంటారు. మధ్యంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. మరికొందరు నేతలు దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను అమలు చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ నేతల అవినీతిపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ బలమైన ఉద్యమాలే చేసింది. ఇసుక రవాణా నుంచి అక్రమ లేఅవుట్ల వరకు అన్నింటినీ ఆధారాలతో సహా బయటపెట్టింది. అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారంటూ తెలుగుదేశం చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మారు. ఇందుకు అనుగుణంగానే గత ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావుపై పోటీ చేసిన సాధారణ సర్పంచ్ గొండు శంకర్ 53,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంతో పాటు ధర్మానపై ఉన్న కసితోనే ఓట్లు వేశారని అర్థం చేసుకోవాలి. అయితే అధికారంలోకి రాగానే ధర్మాన అవినీతిపై విచారణ జరిపిస్తామని శంకర్ పదే పదే ఎన్నికల ప్రచార సభల్లో చెప్పేవారు. కానీ కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ శంకర్ ఈ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాజకీయ నేతల మాటలకు అర్థాలు వేరులే అన్న చర్చ సిక్కోలులో జోరుగా జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యే అయిన కొత్తలో శంకర్ మాజీ మంత్రి ధర్మాన అవినీతిపై కొంత హంగామా చేశారు. ఈ నండదండలతో నడుస్తున్న రియల్ వెంచర్లను పరిశీలించి అక్కడ జరిగిన అవినీతిపై అధికారులను నిలదీసి ఆగ్రహంతో రగిలిపోయారు. అప్పట్లో ఆఫీసర్లకు టైం సెట్ చేసి అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఇక ధర్మాన అవినీతి డొంక కదలటం ఖాయమని ప్రజలు భావించారు. కానీ ఉన్నట్టుండి ఈ అంశంపై సైలెంట్ అయిపోయారు టీడీపీ ఎమ్మెల్యే శంకర్. అయితే దీని వెనక పెద్ద కారణమే ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. వాస్తవానికి ధర్మాన మంచి రాజకీయ చతురత కలిగిన నాయకుడు. దీనికి తోడు ఇద్దరిది ఒకే సామాజిక వర్గం. ఇదే కమ్యూనిటీ కీలక నేత సూచనలతో తెలుగుదేశం ఎమ్మెల్యే శంకర్ స్పీడ్ కు బ్రేక్ పడిందన్న చర్చ సాగుతోంది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ కు దగ్గరి బంధువైన ఓ న్యాయవాది అప్పట్లో ధర్మాన అవినీతిపై 100కు పైగా ప్రైవేట్ కేసులు వేశారు. అవి ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి విషయంలో ఎమ్మెల్యే శంకర్ సైలెంట్ అయిపోవడంతో కందకులేని దొరద కత్తిపీటకు మాత్రం ఎందుకన్నట్టు వ్యవహరిస్తున్నారు తెలుగుదేశంలోని ద్వితీయ శ్రేణి నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి పరుగ్గా కనిపించిన ధర్మాన కూటమి అధికారంలోకి రాగానే ఆణిముచ్చంలా కనిపిస్తున్నారన్నారా అని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే 4 ఏళ్లలో అయినా ధర్మాన అవినీతిపై చర్యలు చేపడతారా, లేక అంత పెద్ద లీడర్ జోలికి పోవటం ఎందుకని వదిలేస్తారా అన్నది చూడాలి మరి.